హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నాగబాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు తన హోదాని నాగబాబు గారికి ఇచ్చేసి తన సినిమాలు చేసుకుంటా అన్నట్టుగా వినిపిస్తున్నాయి సార్. మరి వార్తల్లో నిజమెంత ఉంది? మరి నిజంగా నాగబాబు గారికి డిప్యూటీ సీఎం చేయబోతున్నారు సార్? పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళిద్దరి విషయం మీద గత కొంతకాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నాగబాబు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ తర్వాత నిజానికి అంతగా కష్టపడిన వ్యక్తి నాగబాబు. అంటే మనకి నాదెళ్ల మనోహర్ కూడా ఉన్నాడు, కానీ నాగబాబు రోల్ అనేది డిఫరెంట్ రోల్. అయితే నాగబాబుని చిరంజీవి పంపించాడని జనసేన పెట్టినప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎమోషనల్గా రియాక్ట్ అవుతుంటాడు, తను ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేస్తాడు. దానివల్ల పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. నువ్వు ఉంటే కొంత దగ్గరుండి చూసుకో పవన్ కళ్యాణ్ని, అతను ఏంటంటే వేళకి తినడం, హెల్త్ ఇవేవి కూడా పట్టించుకోడు అని చిరంజీవికి ఆందోళన ఉండి ఈ నాగబాబుని పవన్ కళ్యాణ్కి అటాచ్ చేశాడు. నాగబాబు కూడా చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఒక ఆరాధన బాగుంది. అంటే తను కొంత దాన్ని ఏమంటారు, సామాజికంగా ఆలోచించే వ్యక్తి, ఎమోషనల్గా ఉంటాడు, తర్వాత బాగా చదువుతాడు, ఒక తపన ఉన్న వ్యక్తి అన్న యాంగిల్లో ఆయన చాలాసార్లు పొగుడుతుంటాడు కూడా ఓపెన్గా. అదే ఒక యాంగిల్ అయితే, వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా పార్టీలో అందరినీ పవన్ కళ్యాణ్ కలిసే పరిస్థితి ఉండదు. గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళలేడు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో నాగబాబు వెళ్ళడం, పార్టీకి అధినాయకుడి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉండడం, ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి డీల్ చేయడం. ఎందుకంటే నాగబాబుకి అనుభవం ఉంది, సినిమాలో ప్రొడ్యూసర్ ఆయన, అంతకుముందు ప్రజారాజ్యంలో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయనకి పరిచయాలు ఉన్నాయి, సర్కిల్ ఉంది. రెండోది ఏమంటే ఓపికగా వినే ఇది నేచర్ ఉంది. ఆయన మాట్లాడడం కంటే వినడం ఎక్కువ, అది చాలా అవసరం. ఎందుకంటే కార్యకర్తల్లో ఉండే లేదా లోకల్ నాయకుల్లో ఉండే అసంతృప్తులు ఇవన్నీ వినాలి, వింటే సగం పోతాయి వాళ్ళకి. చెప్తే వినేవాడు ఇంపార్టెంట్. అటువంటి రోల్ అంతా కూడా ఆయన ప్లే చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు వాళ్ళ కూటమి అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి మంచి పదవి ఉండాలి. సో మామూలుగా అయితే ఫస్ట్ టీటీడీకి చైర్మన్గా ఆయన అనుకున్నారు, అది జరగలేదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలో కొంత చేంజ్ కనబడుతుంది. అదేంటంటే నేషనల్ లెవెల్లో తాను లీడర్షిప్లోకి ఎదగాలని, బీజేపీ కూడా పవన్ని నేషనల్ లెవెల్లో ఒక యూజ్ చేసుకోవాలని, ముఖ్యంగా సౌత్ ఇండియాకి పవన్ని బాగా యూజ్ చేసుకోవాలనేది బీజేపీ స్ట్రాటజీగా కూడా మనకి కనబడింది. సో ఎందుకంటే చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదనేది బీజేపీకి ముందు నుంచి ఉంది. రెండోది బీజేపీకి ఏంటంటే తమకి లాయల్గా ఉంటూ ఒక వ్యక్తి కావాలి. రేపొద్దున బీజేపీలోకి కూడా విలీనం చేసినా ఆశ్చర్యం లేదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేషనల్ లెవెల్లో బీజేపీలో ఉంటే లీడర్ అయ్యాడు అనుకో, జనసేన ఇక్కడ ఆయన స్టేట్కే పరిమితం కావాల్సిన అవసరం లేదు, జనసేనని బీజేపీలో విలీనం చేసేసి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీజేపీ ఐడియాలజీ, పవన్ కళ్యాణ్ ఐడియాలు ఒకటైపోయినాయి ఆల్మోస్ట్. ఈయన సనాతన దీనికోసం బీజేపీ నాయకుల కంటే కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. సో ఇలాగా అంటే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్కి ఉన్న గోల్ ఏంటి, వ్యక్తిగతంగా తాను సీఎం కావాలనేది పవన్ కళ్యాణ్ గోల్. అది చంద్రబాబుతో ఉంటే అవ్వదు. ఆయన అందుకనే 20 ఏళ్ళు 25 ఏళ్ళు, ఫస్ట్ 10 ఏళ్ళు అన్నాడు, మళ్ళీ 25 ఏళ్ళు అని కూడా అంటున్నాడు. అంటే 100 ఏళ్ల వరకు చంద్రబాబు సీఎం ఉండాలి. ఇది స్ట్రాటజిక్ స్టేట్మెంట్. ఆయనకు తెలియదా చంద్రబాబు నేను ఉండలేడని? కానీ అంటే చంద్రబాబు ఉంటే ఉండాలి తప్ప లోకేష్ సీఎంగా ఉండడానికి నేను ఒప్పుకోనని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు. అది అంటే అర్థమేమి, అది న్యాయమే. ఎవరైనా వేరే వాళ్ళు లోకేష్ సీఎం అవడానికి ఇతను ఎందుకు పనిచేస్తాడు? ఇతను ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు, తనకంటూ ఒక ఇమేజ్ ఉంది, తనకంటూ ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయినాడు, తను సీఎం కావాలనేది తనకి గోల్ ఉంటుంది. సో లోకేష్ కంటే నేను ఏ విషయంలో తక్కువ అని తను అనుకుంటాడు కదా. కాబట్టి ఇవన్నీ ఈ సమీకరణాల్లో భాగంగా నాగబాబుని ఢిల్లీకి పంపించి అక్కడ రాజ్యసభకు పంపిస్తే, ఢిల్లీలో లైజనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా రీజనల్ పార్టీలకి ఢిల్లీలో లైజనింగ్ అంటారు. అంటే ఢిల్లీ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతో దగ్గరగా ఉండడం, పవర్ సెంటర్స్ దగ్గరగా ఉండడం, లాబింగ్ చేయడం, కాంటాక్ట్స్ ఇప్పించడం, ఇటువంటి రకరకాల పనులు ఉంటాయి అన్నమాట. అందుకని మనకు ఒక నమ్మకమైన వ్యక్తి ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన ప్రతి పార్టీకి ఇది పెట్టుకుంటారు అనమాట. అలాగా ఈయన
సొంత అన్న కంటే నమ్మకమైన వాళ్ళు ఇంకెవరు ఉంటారు. కాబట్టి నాగబాబుని ఢిల్లీలో సెట్ చేద్దాం అనేది ఈయన ప్లాన్ చేసుకున్నాడు. కానీ చంద్రబాబుకు కూడా ఒక గోల్ ఉంటుంది కదా. చంద్రబాబు గోల్ ఏంటి? తను ఇప్పుడు సీఎం, తను యాక్టివ్గా ఉన్నప్పుడే ఆయనకు ఆల్రెడీ 75, 29కి 80 అవుతాయి. 80 మళ్ళీ కూడా ఆయన ఉండాలనుకుంటుంటాడు, అది వేరే విషయం. కానీ ఈ లోపల లోకేష్ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆయన కోరిక ఉంటుంది. ఓకే. అది చేయాలంటే పవన్ కళ్యాణ్ రోల్ అనేదాన్ని మరీ పెంచకుండా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ పోటీగా తయారు కాకుండా చూసుకోవాలంటే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ పరపతిని తగ్గించాలి. సో దానికి ఆయన్ని ఢిల్లీలోకి పంపించకుండా అక్కడ వేరే వాళ్ళకి సానా సతీష్ లాంటి వాళ్ళకి కూడా ఇచ్చారు. నిజానికి సానా సతీష్ మీద తెలుగుదేశం మీడియా, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా బాగా నెగిటివ్ వచ్చింది. సానా అని పేరు పెట్టకుండా చానా అని పేరు పెట్టి అతని మీద నెగిటివ్గా రాశారు. సో ఈ కాంటెక్స్ట్లో నాగబాబు ఇప్పుడు స్టేట్లో మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నాడు. అయితే ఈ కాంటెక్స్లో కొత్త వార్త ఏమన్నా వస్తుందంటే, పవన్ కళ్యాణ్ ఈయన్ను డిప్యూటీ సీఎంగా చేసి తన ప్లేస్లో తను మామూలు మంత్రి 1 శాఖ 2 శాఖలు తీసుకొని, ఎందుకంటే పవన్ దగ్గర 5 ఉన్నాయి, 5లో ఒక 3 అటు ఇచ్చేసి 2 ఈయన పెట్టుకొని ఈయన సినిమాల్ని కంప్లీట్ చేసుకోవాలా. ఎందుకంటే ఆయన బలమంతా కూడా సినిమాల ఇది లేకపోతే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే గట్టిగా పనిచేయడం అనేది క్యాడర్ ఉండదు. ఆయన ఏంటంటే ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీ స్ట్రక్చర్ కాదు పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్కి పొలిటికల్ క్యాడర్ లేరు. ఆ పవన్ కళ్యాణ్ కంటే అభిమానులే పొలిటికల్ క్యాడర్. అది బలము బలహీనత కూడా ప్రజెంట్ ఆయనకు బలంగానే అది కనిపిస్తుంది. కాబట్టి అది కంటిన్యూ చేయాలి. రెండోది ఏంటంటే ప్రొడ్యూసర్లు దీంట్లో డబ్బులు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లు నాకు తెలిసే నేను 5 ఏళ్లకు ముందు 4 ఏళ్లకు ముందు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళా, ఆయన డైరెక్టర్ క్రిస్ని కలవడానికి బంజారా హిల్స్. సో అప్పుడే అది సగం షూటింగ్లు కూడా జరిగినాయి. దాని ట్రైలర్లో అవన్నీ కూడా రిలీజ్ చేశారు. చివరికి క్రిస్ విసిగిపోయి క్రిస్సే దాని నుంచి వెళ్ళిపోయాడు. ఇది మన వల్ల కాదు, ఇది ఎడతెరపు లేకుండా జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సినిమాల స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక డబ్బింగ్ సినిమా తీసుకోవడం, దాంట్లో తన రోల్ తక్కువగా ఉండేట్టుగా చూసుకోవడం, ఒక 20 డేస్ మాత్రం దానికి కేటాయించడం. 20 డేస్కి ఆయనకి 60 crore ఎంతో రెమ్యునరేషన్ ఉంటుంది. ఈజీగా వెళ్ళి 20 డేస్ ఫినిష్ చేసుకొని వేరే సినిమా చేసుకోవడం, రాజకీయాలు చేసుకోవడం, ఇది ఆయన డిజైన్ చేసుకున్నాడు ప్లాన్గా. దీన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్కి అప్పగించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎఫిషియెంట్గా డైరెక్టర్ని సెట్ చేసుకోవడం, తను గైడ్ చేసుకోవడం, స్క్రిప్ట్లో హెల్ప్ చేయడం, ఇలా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ఇందులో బ్రేక్ అయింది ఓజీ ఒకటి, తర్వాత హరిహర వీరమల్లు ఒకటి. ఇవేమో హిస్టారిక్, హరిహర వీరమల్లి హిస్టారిక్ ఫిల్ము, అంటే పీరియడ్ ఫిల్ము, హిస్టారిక్ కాదు పీరియడ్ ఫిల్ము. అది కొంత ఎక్కువ డిమాండ్ చేస్తుంది, 20 రోజుల్లో అవుతుంది. సో దానివల్ల ఆయన ఇవ్వలేకపోయాడు డేట్స్. అందువల్ల అది 5 ఏళ్ళుగా అవుతుంది. డైరెక్టర్ వెళ్ళిపోయాడు. చివరికి ఆయన పేరు జ్యోతికృష్ణ అనుకుంటా, డైరెక్టర్ వాళ్ళ కొడుకే, ప్రొడ్యూసర్ పేరేం మర్చిపోయాను, ఏఎం రత్నం కొడుకు. సో ఆ అబ్బాయిని పెట్టుకొని ఇప్పుడు లాగిస్తున్నారు. ఇటు ఓజీ సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అది ఎప్పటి నుంచో పెండింగ్లో పడిపోయింది. ఇటు ఉస్తాద్. సో వీటిని ఇప్పుడు కంప్లీట్ చేయకపోతే ఇవి సినిమా ఏంటంటే పాతపడిపోకూడదు. ఒక 6-7 ఏళ్ళు అయిపోయిందండి, దాని మీద ఇంట్రెస్ట్ కూడా జనాలకి పోతుంది, ప్రొడ్యూసర్లో ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడు అంటే, ఇప్పుడు ఉన్న 5 మంత్రి పదవులు అంటే న్యాయం చేయలేడు ఆయన, వాటిని ఆపి సినిమాల్లోకి రాలేడు. ఒక మంత్రి పదవే ఫుల్ టైం జాబు, 5 మంత్రి శాఖలు తీసుకున్నాక వాటి న్యాయం జరగకపోతే ఆల్రెడీ వైసీపీ వీళ్ళు ఇది ఉంది. రెండోది తెలుగుదేశంలో కూడా ఆయనకి మెల్లమెల్లగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, నాగబాబుని ఫుల్ టైం పెట్టేసి ఒక 3 శాఖలు నాగబాబుకి ఇచ్చి, నాగబాబుని డిప్యూటీ సీఎంగా చేసి తాను మంత్రిగా ఉంటూ ఒక 2 శాఖలు తను తీసుకొని, అది కూడా అంత పనులు అవసరం లేని శాఖలు తీసుకొని, సో దాంట్లో ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, వీటిలో ఫుల్ టైం డే టు డే అంత ఎక్కువ పని ఉండదు. సో అవి పెట్టుకొని అటవీ, గ్రామీణ అభివృద్ధి ఇవన్నీ నాగబాబుకి ఇచ్చేస్తే నాగబాబు పని చేసుకుంటుంటాడు ఫుల్ టైము, మనకి ఇబ్బంది ఉండదు అన్న ఒక ప్లాను పవన్ కళ్యాణ్ వేసి సినిమాలను కంప్లీట్ చేయాలని ఒక
దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకే. అంటే ఇంతకుముందు ఆయన రాజకీయ పదవులకి రాకముందు ఎలాగైతే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తాడో, అలాగే ఇప్పుడు కూడా సినిమాలు చేసుకుంటూ తన సినిమా మధ్యలో గ్యాప్ ఆయన ఎప్పుడైనా పర్ డే 3 hours చేస్తాడని అంటారు ఆయన షూట్లో కూడా. మిగతా టైం అంతా తను ఎక్కడ ఉంటే అక్కడ అధికారులతో కాన్ఫరెన్స్లో మాట్లాడడం, టెలికాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్లో, లేకపోతే కొంతమందిని పిలిపించుకోవడం,